రైట్ బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు భారీగా పోలీసుల్ని కూడా మోహరించి ఉన్నారు. పేరు మార్పుపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసనకు దిగిన దృశ్యాలు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇటీవల ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చారు. దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు భారీగా పోలీసులను కూడా మోహరించారు. చూడొచ్చు మనం అక్కడ. మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. శ్రవణ్, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది, అలాగే ఏం చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు? రూపాయల భోజనం అనే పథకాన్ని గతంలో ప్రభుత్వాలు ప్రారంభించాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. సరే, క్లెయిమ్ చేసుకున్నా సరే, కానీ ఇందులో ఒక టెక్నికల్ అంశాన్ని మనము గమనించాలి. వాళ్ళందరూ చెప్తున్నటువంటి అంశం అన్నపూర్ణ కేంద్రాన్ని, అన్నపూర్ణ క్యాంటీన్ని ఇంద్రమ్మ పేరుతో ఎట్లా మీరు మారుస్తారు అనేది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. స్టాండింగ్ కమిటీలో 15 మంది కార్పొరేటర్లు ఉంటారు. వాళ్ళ మీద మేయర్ ఉంటారు. మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పేరు మార్చాలన్నా ఖచ్చితంగా ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. గతంలో 5 రూపాయల భోజన కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని 5 రూపాయల భోజనం అనే పేరుతోనే పిలిచేవాళ్ళు. అయితే కరోనా సమయంలో కేవలం నోటితో మాట వరుసకు కేసీఆర్ అన్నపూర్ణ కేంద్రాలు నడుస్తాయనేటువంటి మాట చెప్పినారు. కానీ దానికి అధికారికంగా ఎక్కడా కూడా ఆమోదం లేదు. దాని స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలపలేదు. ఇప్పుడు రీసెంట్గా 2-3 రోజుల క్రితం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ జరుగుతున్న సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్లుగా నార్మల్గా పిలుస్తున్నారు. కానీ వాటిని 5 రూపాయల భోజనంగానే అందరూ గుర్తిస్తున్నారు. వాటిని మనం ఒక పేరు పెడదామని అందరూ డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంద్రమ్మ క్యాంటీన్గా వాళ్ళు దాని పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పూర్తి స్థాయిలో వివాదం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చూడొచ్చు. చాలామంది కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా గేట్ బయటే ఆపేశారు. వాళ్ళందరినీ ఇంకా ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి పరిస్థితి మనం క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఉదయం దాదాపుగా 2 గంటల నుంచి ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనము బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తము పెద్ద సంఖ్యలో తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కార్పొరేటర్లు అందరూ ఇక్కడికి చేరుకొని వాళ్ళందరూ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మొదటగా 5 రూపాయల భోజనం అనేటువంటి అంశాన్ని చాలామంది చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడరు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా పేరు మారుస్తారు అనేది వాళ్ళు ప్రధానంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి వాళ్ళకన్నా క్లారిటీ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ మీరు ఇందిరా క్యాంటీన్లు వద్దు, అన్నపూర్ణ క్యాంటీన్లు ముద్దు అన్నారు. అసలు ఈ అన్నపూర్ణ క్యాంటీన్ పేరు పెట్టిర్రా, ఉన్నదా, లేకపోతే ఎట్లా? అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది. అన్నపూర్ణ క్యాంటీన్ ఉందా? దాన్ని వచ్చి కొత్తగా ఇందిరమ్మ అని పేరు మార్చడం ఎందుకు? అది అన్నపూర్ణ క్యాంటీన్ అంటే కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిందా? కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉన్నదా? అన్నపూర్ణ అంటే ఒక అన్నప్రదాతగా దాన్ని గుర్తించి అన్నపూర్ణ పేరు పెడితే అదేమన్నా ఆయనకు సంబంధించిన పేరులాగా దాన్ని తీసేసి ఇందిరమ్మ అయిన పార్టీకి సంబంధించిన పేరు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయమో అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. అయితే ఒక పేరు పెట్టాలంటే అధికారికంగా ఆమోదం ఉండాలి కదా. అన్నపూర్ణ అనే పేరుకి ఇప్పటి వరకు అధికారికంగా ఆమోదం లేదు. స్టాండింగ్ కమిటీ ఉంటుంది కదా. ఆయనకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. ఒక మంచి పేరు అది. అన్నపూర్ణ అంటే ఒక అన్నానికి సంబంధించినది గట్టిగా పెట్టిండు. దాని ఇందిరమ్మ అని ఒక పార్టీకి ఆపాదించడము,
ఆ పార్టీకి గుర్తుగా పెట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అది అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తినే భోజనానికి సంబంధించిన పేరుగా పెట్టిండు, కానీ ఇందిరమ్మ అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఆయన. సో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి క్యాడర్ ఈ ఇందిరమ్మ పేరు మార్చడం అనేది పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేటర్లు అందరూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ని కలవడానికి వెళ్ళారు. కమిషనర్ ఆయన పేషీలో ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి వినతి పత్రం స్వీకరించేందుకు కమిషనర్ సిద్ధంగా ఉండడంతో వాళ్ళందరికీ సమాచారం పంపారు. సో బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా వినతి పత్రం తీసుకొని అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చొద్దు అనేటువంటి లెటర్ ఉంది. ఆ లెటర్ హెడ్ని వాళ్ళు కమిషనర్కి ఇవ్వడానికి మీదికి వెళ్ళారు. కానీ పూర్తిస్థాయిలో స్టాండింగ్ కమిటీ ఆమోదం ఉంటేనే పేరు మార్చవచ్చు అనేది ఎప్పటి నుంచో ఆ రూల్ ఉంది జిహెచ్ఎంసీలో. దానికి అనుగుణంగా పేరు మార్చామనేది అయితే శ్రవణ్ మీరు అన్నట్టుగా గతంలో అన్నపూర్ణ అని పేరు పెట్టలేదు, స్టాండింగ్ కమిటీ డెసిషన్ తీసుకోలేదు అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ అని చెప్పి స్టాండింగ్ కమిటీ డెసిషన్ తీసేసుకుందా, అది వచ్చేసిందా, అమల్లోకి వచ్చిందా? ఒక్కసారి అంటే స్టాండింగ్ కమిటీలో మొత్తం 15 మంది కార్పొరేటర్లు ఉంటారు. వీళ్ళందరినీ కూడా కార్పొరేటర్లే ఎన్నుకుంటారు. వీళ్ళు నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. జిహెచ్ఎంసీలో ఏ రోడ్డు వేయాలన్నా, ఏ ల్యాండ్ ఎక్వైజేషన్ చేయాలన్నా, ఎంత పెద్ద ప్రాపర్టీకి సంబంధించిన అంశం నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పెద్ద ఫ్లైఓవర్కి సంబంధించిన ల్యాండ్ ఎక్వైజేషన్ చేయాలన్నా, ఒక జాగా ఇంకో వ్యక్తికి అప్పజెప్పాలన్నా, ఏది నిర్ణయం తీసుకోవాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. సో స్టాండింగ్ కమిటీకి ఆమోదం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఇందిరమ్మ క్యాంటీన్గా పేరు మారుస్తున్నాము అనేది చెప్తా ఉన్నారు. గతంలో 150 ఉండే, ఇప్పుడు దాదాపుగా 132 నుంచి 139 వరకు కేంద్రాలు ఉన్నాయి. 5 రూపాయల భోజనాల కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మారుస్తున్నామని ఆల్రెడీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రానున్న 10-15 రోజుల్లో మ్యాక్సిమం 1 మంత్లో మొత్తం అన్ని క్యాంటీన్లకు కూడా ఇందిరా క్యాంటీన్ల పేరు మార్చబోతున్నాము అనేది జిహెచ్ఎంసీ అధికారులు ఆల్రెడీ స్పష్టం చేశారు. ఓకే రైట్. ఇప్పుడు ధర్నా జరుగుతోంది, దీనికి సంబంధించిన ఏమన్నా మళ్ళీ చేంజెస్ చేసే అవకాశం ఉందా? దీనిపైన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మేయర్ కానీ లేకపోతే స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ? ఇవాళ బీఆర్ఎస్ కార్పొరేటర్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మొత్తం జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆల్రెడీ పిలుపునిచ్చారు. అధికారులు వచ్చారు కానీ మేయర్ ఇప్పటికైతే అందుబాటులోకి రాలేదు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చడానికి చాలా అంటే వీలు ఉంటుంది, కానీ మార్చుతారా లేదనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అన్నపూర్ణ అనేది అధికారికంగా ఆమోదం ఉంటే దాన్ని ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచించే అవకాశం ఉండేది. కానీ అధికారికంగా ఆమోదం లేదు కాబట్టి ఇందిరా క్యాంటీన్లుగానే కొనసాగేటువంటి అవకాశం అయితే కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడితే మనకు వచ్చినటువంటి క్లారిటీ. సో రాబోయే రోజుల్లో మార్చే అవకాశం లేనట్టుగా మనకు అర్థమవుతోంది ప్రస్తుతం. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తానికి